శ్రీకాకుళం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ తండ్రి గొండు జగపతిపై యాదవ సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. యాదవ సామాజిక వర్గాన్ని అవమానిస్తూ దుర్భాషలాడిన గొండు జగపతి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్ యాదవ కులస్తులకు ఉన్నత పదవులు ఇచ్చి గౌరవిస్తుంటే టీడీపీ నేతలు మాత్రం యాదవులను అవమానిస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇదే విషయమై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సామాజిక వర్గాన్ని అవమానిస్తూ శ్రీకాకుళం ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ తండ్రి గొండు గజపతి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులను అవమానిస్తూ కొన్ని దుర్భాషలు కూడా ఆడిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం యాదవ సామాజిక వర్గానికి చెందిన నాయకులు మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, గొండు గజపతి చేసిన వ్యాఖ్యలపై మీరేమంటారు? ఈరోజు గొండు జగపతి ఒక ఎంపీపీగా కూడా చేశారు. ఈవేళ ఆయన కొడుకు ఒక ఎమ్మెల్యేగా పోటీ చేస్తుండ్రు. కాకపోతే మీ సామాజిక వర్గమే ఓట్లు వేసుకొని మీరే ఎమ్మెల్యేగా ఉంటారంటే మీరు వ్యాఖ్యలు చేసుకోండి, అంతేగాని మీకు ఏవో ఉంటే మీ పెరట్లో మీ ఇంట్లో మాట్లాడుకోండి. కానీ ఒక యాదవ్ని కించపరిచే విధంగా ఈవేళ యాదవుడు అంటే రాష్ట్ర స్థాయి, దేశ చరిత్రలో ఒక గణనీయమైన యాదవ సంఘం ఒక విధానంలో ఉంది. అలాంటి యాదవులను పట్టుకొని మీరు గొల్లనా కొడక గొర్రెల కాపురాలు మీకు అంత హీనంగా కనిపిస్తుండ్రా? కేవలం ఒక పెద్దపాడునే విమర్శించి అలాంటి వాళ్ళు మీరు పెద్దపాడు రాకూడదు, మా పెద్దపాడులో అడుగు పెట్టకండి, మా ఓట్లతో మీకు సంబంధం లేదు, మా యాదవుల తరపుతో మీకు సంబంధం లేదు. అలాగని మీ వెనక ఎవరైతే యాదవ కులస్తులు తిరిగి ఉన్నారో వాళ్ళు చిత్తశుద్ధిగాని ఉంటే, వాళ్ళు యాదవులు కానీ ఉంటే మీకు ఓటేయరు, మీ వెనక తిరగరు. ఈ రకంగా మీరు చెప్పండి. గొండి జగపతి గారు యాదవులకి తిట్టడానికి అతనికి ఎవరు ఇచ్చారు అధికారం? ఇప్పుడు వాళ్ళు తిట్టుకొని యాదవులు అంటూ మా కులం ఉంది, గొప్ప కులం ఇది. ఈ కులానికి బ్రాహ్మణులకు ఇచ్చినంత గౌరవం ఉంది. బ్రాహ్మణుల తర్వాత యాదవ కులానికి ఎక్కువ గౌరవిస్తారు. ఏ బ్రాహ్మణుని అడగండి. మరి ఆ విషయం కూడా తెలుసుకోకుండా ఎలాగ మీరు గొప్ప పదవులు చేస్తారు? ఇంతకుముందు జగపతి గారు మరి మండల ప్రెసిడెంట్గా చేశారు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి గారు శంకర్ గారు ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. మరి ఈ మాత్రం విషయం కూడా వాళ్ళకి లోకజ్ఞానం తెలియకుండా వాళ్ళు గొల్లనా కొడుకులు, గొర్రెలు కాసుకున్న వాళ్ళు, నిజంగా మేము కాదనలేదు, గొల్లనా కొడుకులమే. మరి మీకు ఆ మాట అంటే ఎంతమంది బాధపడతారో వినండి. ఈ శ్రీకాకుళం నియోజకవర్గంలో ధర్మాన ప్రసాద్ గారు ఒక గొప్ప వ్యక్తిగా మమ్మల్ని గౌరవిస్తున్నారు. మమ్మల్నే కాదు, ఈ రాష్ట్రం మొత్తం ఎవరిని అడిగినా సరే చెప్తారు. మరంటే మహనీయుడు ఈరోజు పోటీ చేస్తుంది. ఏ రోజైనా మరి యాదవులకి ఏదైనా విమర్శించారా? ఎప్పుడూ గౌరవిస్తూనే ఉంటారు. మరి మీకు ఆ మాత్రం విషయం కూడా తెలియకుండా ఎలాగ మీరు ఎమ్మెల్యేగా మీరు గెలుపొందుతారు? ఇది చాలా తప్పుడు విషయం, చాలా పొరపాటు. ఈ విషయాన్ని మేము బాగా ఖండిస్తున్నాం. ఇది మాకు క్షమాపణ చెప్పకపోతే మాత్రం ఊరుకునేది లేదు. గొండు జగపతి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, అతనిపై పోలీసులు కూడా కేసు నమోదు చేయాలని యాదవ సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ రాజుతో సునీల్, సాక్షి టీవీ, శ్రీకాకుళం నుంచి.